హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఏంటి ఈ మూట అనుకుంటున్నారా? మన ఆరోగ్యానికి సంబంధించిన నిధులు, వజ్రాలు, డైమండ్స్ అయితే ఉన్నాయండి ఇందులో. ఇప్పుడే ఈ మూట చూడంగానే మీకైతే అర్థమైపోయి ఉంటుంది ఆ వజ్రాలు, డైమండ్స్ ఏంటో అని. అస్సలు నేనైతే ఊహించలేదన్నమాట. ఇంత బాగా వస్తాయి అని అయితే. చాలా అంటే చాలా బాగా వచ్చాయి. నేను మామూలుగా అయితే క్లాత్‌లో కట్టనండి. మామూలుగా జల్లి గిన్నె ఉంటది గదా! అందులోకే పప్పులన్నీ కడిగేసి గాలిచ్చి పెట్టేస్తాననమాట. దానిపైన క్లాత్ అనేది కప్పేస్తాను. ఇంకా అప్పటికే వచ్చేస్తాయి. సరేలే ఇలా గూడా క్లాత్‌లో కట్టి ట్రై చేద్దామని క్లాత్‌లో కట్టి చేశా అనమాట. ఎంత బాగా వచ్చినాయంటే చాలా బాగా వచ్చినాయన్నమాట. చూడంగానే చాలా ఆనందంగా ఉంది. మీకైతే ఇప్పుడు గిన్నెలో వేసి చూపిస్తున్నా చూడండి. మొలకలనేవి ఎంత వచ్చాయో. ఇలా మనము వారానికి ఒక రోజు గానీ, 2 రోజులు గానీ తీసుకున్నామంటే ఆరోగ్యానికి చాలా మంచిది. వారానికి 2 రోజులైతే మా ఇంట్లో ఇదే టిఫిన్ అనమాట. మా పిల్లలు గూడా హ్యాపీగా తినేస్తారు. అది వాళ్ళ డ్యాడీ ఉంటేనే. నేనుంటేనేమో అస్సలు తినరనమాట. మాకొద్దు ఇవి అని అంటారు. వాళ్ళ డ్యాడీ ఉంటేనేమో కామ్‌గా పెట్టినవి తింటారనమాట. అంతేనండి. అమ్మలంటే గారాబం కదా ఎవరికైనా గూడా. నానంటే భయముంటది వాళ్ళకి. మా పిల్లలైతే అంతేననమాట. ఇంకా ఇప్పుడైతే ఈరోజు నా టిఫిన్‌లోకైతే ఏం చేసుకున్నానో, ఏం తింటున్నానో మీకు చూపిద్దామనైతే చిన్న వీడియో తీద్దామనైతే తీస్తున్నాననమాట. ఈరోజు నా టిఫిన్‌లోకొచ్చి ఈ మొలకలే అండి. శనగలైతే మామూలుగా మొలకలు రావు. అవి ముందుగానే నానబెట్టుకోవాలనమాట. ఇక్కడైతే చూడండి క్యారెట్టు, కీర, ఇప్పుడు మనం మొలకది పెట్టుకున్నాం కదా! ఆ మొలకలు కొద్దిగా అయితే పెట్టేసుకుంటున్నా. మనకి ఎంతో కాస్ట్ తక్కువలో దొరికే ఈ చిరుధాన్యాలతో ఎంతో ఆరోగ్య రహస్యాలైతే ఉన్నాయండి. ఇలా ఒక్కసారైనా తినండి. చాలా అంటే చాలా బావుంటది. మన కళ్ళ ముందర దొరికే ఈ చిన్న చిన్న వస్తువులతోనే ఆరోగ్య బెనిఫిట్స్ చాలా ఉన్నాయి. ప్రతిరోజు తినే దోసలు, ఇడ్లీలు ఈ ఆయిల్ ఫుడ్ నుంచి ఒక్కరోజైనా మన పొట్టకి ఖాళీ ఇచ్చి ఇలా తిన్నామంటే మన పొట్ట కూడా చాలా సాటిస్ఫాక్షన్ అవుతుంది అని నా ఒపీనియన్ అనమాట. ఇలా ఎలా చేసుకున్నాను అనేది మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. వీడియో కూడా అయితే పెడతాను. నేను మొలకల కోసం ఏమేమి నానబెట్టుకున్నాను, ఎంతసేపు నానబెట్టుకున్నానో కూడా వీడియో తీసి పెడతాను. నచ్చితే లైక్ చేయండి. అందరికీ బాయ్.